నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణయ్య, అయ్యప్ప స్వామి, అలాగే హయగ్రీవ స్వామి, ఇంకా మంచి మోడల్స్లో దీపాలు, శంఖచక్ర దీపాలు, అలా చాలా పూజా ఐటమ్ అయితే మన దగ్గరికి రావడం జరిగిందండి. అందరికీ ఒక విషయం అండి, గుంటూరు అండి. మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ 4th లైన్ అండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవరైనా డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళకి లొకేషన్ షేర్ చేస్తామండి. డైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళకి ఇంకా ఐటమ్ చాలా ఉంటుందండి. మంచి కలెక్షను మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మనం మెజర్మెంట్స్ చెప్తున్నాం కాబట్టి ఆన్లైన్లో మనం ఏదైతే మెజర్మెంట్స్ చెప్తున్నామో సేమ్ మీకు వచ్చిన తర్వాత మీరు చూసుకున్నా కూడా అదే మెజర్మెంట్స్ ఉంటాయండి. ప్రాబ్లం ఏమి ఉండదండి. కాకపోతే కెమెరా కొంచెం దగ్గరగా తీయటం జరుగుతుందండి క్లారిటీ కోసం. మొదటగా మనం సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇంచుమించుగా 5 inches అయితే ఉంటారు స్వామివారు. 4.5 పైనే ఉంటారు. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 4.7 అలా ఉంటుందండి. కాస్ట్ వచ్చేప్పటికి మనకి 550 రూపీస్ అండి. సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా, సుబ్రహ్మణ్య స్వామి అండి. నెమలి వాహనంతో ఉన్నటువంటి స్వామివారండి. 550 రూపీస్ అండి, 550 రూపాయలు. అలాగే మనకి స్టూల్ వచ్చేప్పటికి 4 inches అయితే విడ్త్ ఉంటుందండి. స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 300 రూపీస్ అండి, 300 రూపాయలు. నెక్స్ట్ మనకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి. చాలా బాగున్నారు. మకర తోరణంతో కలిపి స్వామివారు వచ్చేప్పటికి 5 inches హైట్ అండి. మకర తోరణం స్వామివారి హైట్ వచ్చేప్పటికి మనకి 3.5 inches అండి. అమ్మవారు 3 inches అబవ్ ఉంటారు. చాలా బాగుంది. ఒకే ఫ్రేమ్ మీద రావడం జరిగిందండి. చాలా బాగున్నారు స్వామివారు, అమ్మవారు కూడా. ఫేసులు చాలా క్లారిటీగా ఉన్నాయి. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మొత్తం సెట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1400 రూపాయలు అండి, 1400 రూపీస్. హెవీ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి స్టూల్ అండి. ఈ చౌకీ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 700 రూపీస్ అండి. 6 inches అయితే విడ్త్ ఉంటుంది. లెంత్ వచ్చేప్పటికి 6 inches అనమాట. విడ్త్ వచ్చేప్పటికి మనకి 2.5 inches ఉంటుంది. ఇలా ఈ ఫ్రేమ్ ఉన్నాయి సరిపోతాయండి, కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంది ఫ్రేమ్కి. స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి 700 రూపీస్ అండి. 1/2 kg పైనే వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి తిరుమల శ్రీనివాస స్వామి అండి. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 4 inches అండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వచ్చేప్పటికి 2.5 inches అయితే హైట్ ఉన్నారు. చక్కగా ఉన్నారండి. ఫేసులు ఫీచర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికే 400 రూపీస్ అండి. అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికే 450 రూపీస్ అండి. అలాగే స్టూల్ కూడా మనకి 4 inches అయితే విడ్త్ ఉంటుందండి. ఇందాక మనము ప్లెయిన్ స్టూల్ చూసాం కదా, ఇదేమో పికాక్ వస్తుందండి. పికాక్ స్టూల్ అనమాట, డిజైన్ వస్తుంది. 300 రూపీస్ అండి స్టూల్ కాస్ట్ మనకి. నెక్స్ట్ మనకి అయ్యప్ప స్వామి అండి. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 3.5 inches అయితే హైట్ ఉంటారండి. చాలా బాగున్నారు స్వామివారు అయితే. హెవీ వెయిట్ అనమాట. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి 550 రూపీస్ అండి, 550 రూపాయలు. నెక్స్ట్ మనకి కుబేరుడు అండి. కుబేరుడు కూడా 3.5 inchesలో అయితే ఉండటం జరిగింది. చాలా బాగుంది. హెవీ వెయిట్ అండి. బొజ్జుగానివ్వండి, చాలా నీట్గా ఉన్నారు స్వామివారు అయితే. కుబేరుడి కాస్ట్ కూడా మనకి 550 రూపీస్ అండి, 550 రూపాయలు. నెక్స్ట్ మనకి హయగ్రీవ స్వామి అండి. చాలా బాగున్నారు స్వామివారు అయితే. స్వామివారి హైట్ వచ్చేప్పటికి 4 inches అయితే ఉన్నారండి. అమ్మవారితో సహా చాలా బాగున్నారు. చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి. స్వామివారి హైట్ కాస్ట్ వచ్చేప్పటికి 550 రూపీస్ అండి, 550 రూపాయలు. హయగ్రీవ స్వామి 2 inchesలో సరస్వతి అమ్మవారండి. చాలా బాగున్నారు. 2 inchesలోనే హంసవాహనంతో ఉన్నారు. ఫేస్ కూడా చాలా క్లారిటీగా ఉంది. వెయిట్ ఉంటుందండి. అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికే 300 రూపీస్ అండి, 300 రూపాయలు. నెక్స్ట్ మనకి కల్పవృక్షంలో ఉన్న కృష్ణమూర్తి అండి. 8.5 inches అయితే హైట్ ఉన్నారు. స్వామివారి హైట్ వచ్చేప్పటికే మనకి 7 inches అయితే స్వామివారి హైట్ ఉన్నారండి. మొత్తం కింద బేస్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆసనంతో సహా ఇచ్చారు స్వామివారిని. చాలా బాగున్నారండి స్వామివారు. హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. 2300 రూపాయలండి. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి 2300 రూపీస్. బ్యాక్ సైడ్ కూడా కల్పవృక్షం ఎంత నీట్గా ఉందోనండి. మనం సపరేట్గా కల్పవృక్షాన్ని, కృష్ణమూర్తిని కొనుక్కునే పని లేకుండా
కరెక్ట్గా కలిసి వచ్చిందండి. కింద బేస్ టూల్తో సహా ఇచ్చాడు, పీఠంతో సహా. చాలా బాగుంది. 2300 రూపీస్ అండి. నెక్స్ట్ కృష్ణయ్య అండి. కృష్ణమూర్తి ఎంత చక్కగా ఉన్నారో. ఎనామిల్ కోటెడ్ అండి. మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. ఈ కళ్ళు కూడా చూడండి, ఐస్ కూడా ఉన్నాయి స్వామివారికి చక్కగా. లోపల ఉన్నటువంటి ఈ బ్లాక్ కూడా చాలా బాగుంది. కంట్లో కిరీటము, స్టోన్స్ చాలా బాగున్నారు స్వామివారు. చక్కగా కళ్ళు తెరిచి మనల్నే చూస్తున్నట్టున్నారు. స్వామివారి హైట్ వచ్చేపటికి 11 ఇంచెస్ అండి. 2 kgs అబోవ్ అయితే వెయిట్ ఉంటారు. 3500 రూపాయలండి. స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి 3500 రూపాయలు. అలాగే మనకి పికాక్స్ అండి. పికాక్స్ కూడా 7 ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి పికాక్స్ కూడా. డెకరేషన్ పర్పస్ అలా వాడుకోవచ్చండి మనము. మంచి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చినాయి అనమాట. పెయిర్ కాస్ట్ 3000 రూపీస్ అండి. స్వామివారి 3500. అలాగే మనకి పికాక్స్ 3000 రూపీస్ పెయిర్ కాస్ట్. నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపాలండి. చాలా బాగున్నాయి. హైట్ వచ్చేపాటికి మనకి 3.5 ఇంచెస్ అయితే ఉన్నాయండి. విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్ ఉన్నాయి. అలాగే డెప్త్ మనకి 1.7 అయితే ఉందండి. చాలా ఆయిల్ పడుతుంది. దగ్గర 150 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది ఒక్కొక్క ప్రమిదలో. చాలా బాగున్నాయండి. హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. చాలా బాగున్నాయి అనమాట. కాస్ట్ వచ్చేప్పటికి మనకి పెయిర్ కాస్ట్ 1300 అండి. 1300 రూపాయలు. వెయిట్ ఉంటాయి, ఎక్కువ టైం మనకి మన్నుతాయి అనమాట. చాలా బాగున్నాయి. నెక్స్ట్ శంఖచక్ర దీపాల్లోనే మరో మోడల్ అండి. చాలా బాగున్నాయి. హైట్ వచ్చేప్పటికి మనకి 5 ఇంచెస్ అయితే ఉన్నాయండి. హైట్ 5 ఇంచెస్. అలాగే విడ్త్ వచ్చేప్పటికి 2.5 ఇంచెస్ ఉన్నాయి. డెప్త్ మనకి 1.5 ఇంచ్ అయితే ఉంది. చాలా టైం దీపం వెలుగుతుందండి. చాలా బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. హెవీ వెయిట్ కూడా. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి 750 రూపీస్, 750 రూపాయలు. నెక్స్ట్ మనకి కమల్ దియాస్లో మరో మోడల్ అండి. ఇక్కడ ఈ స్టాండ్ వేరే మోడల్ వస్తుంది చూడండి. చాలా బాగున్నాయి. హైట్ వచ్చేప్పటికి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేపాటికి 3 ఇంచెస్. అలాగే డెప్త్ కూడా మనకి 1 ఇంచ్ అబోనే ఉందండి. చాలా బాగుంది. ఎక్కువ ఆయిలే పడుతుంది. చాలా బాగున్నాయి అనమాట. ఎక్కువ టైం దీపం వెలుగుతుంది. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి 650 రూపీస్, 650 రూపాయలు. నెక్స్ట్ ఈ కమల్ దియాస్లో మరో మోడల్ అండి. చాలా బాగున్నాయి. 5.5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి. అలాగే మనకి 3 ఇంచెస్ అయితే డెప్త్ ఉన్నాయండి. డెప్త్ కూడా బాగుంది. 1 ఇంచ్ అబోనే ఉంటుంది. చాలా ఆయిల్ పడుతుందండి. 100 గ్రామ్స్ ఆయిల్ దాకా పడుతుంది. చాలా టైం దీపం వెలుగుతుంది అనమాట. చాలా బాగున్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికే 650 రూపీస్ అండి, 650 రూపాయలు. నెక్స్ట్ మనకి నందా దియాస్ అండి. ఇవి కూడా గ్రీన్ అనమాట. అసలుకి బాగా సేల్ ఉన్నాయి. 4.5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి. విడ్త్ వచ్చేప్పటికే 2.5 ఉంటుంది. డెప్త్ 1 ఇంచ్ ఉంటుందండి. 1 ఇంచ్ అబో. చాలా టైం దీపం వెలుగుతుంది. ఎక్కువ వెయిట్ కూడా ఉందండి. వెయిట్ ఉంది, ఎక్కువ టైం కూడా దీపం వెలుగుతుంది. మామూలుగా మధ్యొత్తు అంటేనే మనకి కొంచెం దీపం లాంగ్ టైం వెలుగుతుంది అనమాట. ఇలా స్టాండ్ ఉంటుందండి. స్టాండ్ ఇదంతా మనం కూడా డిటాచబుల్ అనమాట. ఓపెన్ చేసుకోవచ్చు. స్టాండ్ లేకుండా కూడా మనము స్టాండ్ తీసేసుకుని ఇలా కూడా వాడుకోవచ్చండి. 2 టైప్స్లో మనము ఈ దీపాలు అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 750 రూపీస్ అండి, 750 రూపాయలు. నెక్స్ట్ మనకి కమల్ దియాస్ అండి. ఇవి కూడా వేరే మోడల్. చాలా బాగున్నాయి అనమాట. డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. హైట్ వచ్చేప్పటికి 3 ఇంచెస్ అండి. విడ్త్ కూడా మనకి 3 ఇంచెస్ దాకా ఉంది. డెప్త్ వచ్చేప్పటికి 1.5 ఇంచెస్ ఉందండి. డెప్త్ కూడా బాగుంది. చాలా టైం దీపం వెలుగుతుందండి. చాలా బాగున్నాయి. మనం శుక్రవారాలు అలా కమల్ దీపాలు వెలిగించినట్టుగా తామర దీపాలలాగా అమ్మవారి దగ్గర చాలా బాగుంటాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 500 రూపీస్ అండి, 500 రూపాయలు జత వచ్చేప్పటికి. నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపం అండి. 3 ఇంచెస్ అయితే హైట్ ఉంది. అలాగే 3 ఇంచెస్ విడ్త్ ఉందండి. డెప్త్ కూడా 1/2 ఇంచ్ దాకా ఉంటుందండి. పర్వాలేదు. చాలా బాగుంది. 500 రూపీస్ అండి. శంఖచక్ర దీపం 500 రూపీస్, 500 రూపాయలు. నెక్స్ట్ పికాక్ దియాస్ అండి. 7 ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉన్నాయి. అలాగే 7 ఒత్తులు వేసుకునేలాగా ఉన్నాయండి. 7 ఇచ్చారు మనకి ఇక్కడ. ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. 1 ఇంచ్ లోతు అయితే ఉందండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. స్ట్రాంగ్గా ఉన్నాయండి. హెవీ వెయిట్ అనమాట. మనం డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు, లేదా పూజలప్పుడు వెలిగించుకోవడానికి యూజ్ అవుతాయండి. డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. చాలా బాగున్నాయి అనమాట. ఈ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 2400 రూపాయలండి. చాలా బాగున్నాయి. వెయిట్ ఉన్నాయండి. హెవీ వెయిట్. 2400 రూపాయలు, 2400 రూపీస్ పెయిర్ కాస్ట్.
నెక్స్ట్ మరో మోడల్ దియాస్ అండి. 3 ఇంచెస్ అయితే హైట్ ఉంటాయి ఇక్కడ హ్యాండిల్ దాకా. విడ్త్ వచ్చేపటికి మనకి 4 ఇంచెస్ దాకా లెంత్ ఉంటాయండి. చాలా బాగున్నాయి, లోతు కూడా ఉన్నాయి అనమాట. ఏకహారతిగా వాడుకోవచ్చు, లేదా మనము దీపారాధనగా కూడా వాడుకోవచ్చు. హెవీ వెయిట్ అండి, వెయిట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. హెవీ వెయిట్ అనమాట, చాలా బాగున్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 750 రూపీస్ అండి. 750 రూపీస్. హ్యాండిల్ కూడా చూడండి ఎంత బాగుందో. పెయిర్ కాస్ట్ 750 రూపీస్. నెక్స్ట్ మనకి ఎంబోజ్డ్లో వచ్చినాయండి దియాస్, చాలా బాగున్నాయి. ఎంబోజ్డ్ దీపాలండి, అసలు ఎంత బాగున్నాయి అనమాట. 2.5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి, అలాగే 2.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉన్నాయండి. డెప్త్ 1 ఇంచ్ ఉంటాయండి, 1 ఇంచ్ పైన ఎక్కువ టైం దీపం వెలుగుతుంది. చాలా బాగున్నాయి అనమాట ఈ దీపాలు అయితే. వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 350 రూపీస్ అండి, 350 రూపాయలు. వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట, చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్మాల్ సైజ్ ప్రసాదం బౌల్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేప్పటికి మనం పటిక బెల్లాలు కానీ బెల్లం ముక్క అట్లా పెట్టుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి దేవుడి దగ్గర. లేదు నేతి నేతి దీపం వెలిగిస్తాం కదా, అలా దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఈ బౌల్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 50 రూపీస్ అండి, 50 రూపాయలు. స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రమిదలు అండి, చాలా బాగున్నాయి. 55 రూపీస్ ఈచ్ వన్. మన లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాము. మీ కార్తీక మాసం దీపదానాలకి అట్లా బాగా యూజ్ అవుతున్నాయండి. చాలా పీసులు వెళ్ళిపోయినాయి. 55 రూపీస్ అండి ప్రమిదలు. ఎక్కువ టైం దీపం వెలుగుతుంది, మనకు 2 అవర్స్ దాకా దీపం వెలుగుతుంది. లేదా రెగ్యులర్గా డైలీ యూజ్కి కూడా తీసుకోవచ్చండి. ఒక 6-7 పెయిర్స్ తీసుకున్నారంటే వారం మొత్తం వెలిగించుకోవచ్చు, రోజు క్లీన్ చేసే పని లేకుండా. చాలా బాగున్నాయి అనమాట. 55 రూపీస్ అండి ఈచ్ వన్. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుంటామండి. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియో పెట్టగానే కొత్త కొత్త మోడల్స్ డైలీ మనం రెగ్యులర్గా చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.